गजाननं भूतगणातिसेवितम् कपित्थजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాననా ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః। శ్రీ మహాసరస్వత్యై నమః। శ్రీ గురుభ్యో నమః। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ। అందరికీ నమస్కారం। నా భగవద్గీత వీడియో ఛానల్కి మీకందరికీ సుస్వాగతం। కిందటి భాగంలో మనం శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో 60వ శ్లోకం వరకు తెలుసుకున్నాం। ఈ భాగంలో 61వ శ్లోకం నుంచి మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం। ఇంతవరకు ఏమైందో ఒకసారి ఈ అధ్యాయంలో చూసుకుంటే, ధనుర్బాణాలు వదిలేసి విచారిస్తున్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ, ఈ మోహం నీకు తగదు, హృదయ దౌర్బల్యం వదిలేసి యుద్ధానికి సిద్ధంగా అని చెప్పేసి చెప్పాడు। చెప్తే అర్జునుడు అప్పుడు అంటున్నాడు, ఈ గురుజనులని చంపి నేను ఎలాగా, ఈ గురుజనులకి భీష్మద్రోణాదులు నాకు చాలా పూజనీయులు, వాళ్ళపైన నేను యుద్ధంలో బాణాలు ఎదిరించి ఎలా సంధించను, అది నాకు అర్థం కావట్లేదు। ఈ గురుదేవులని ఇటువంటి పెద్దవాళ్ళందరినీ సంహరించి వచ్చినటువంటి నెత్తురు కూడి తినడం కన్నా భిక్షానమైనా నాకు మేలే, అయినా ఇది నా మానసిక పరిస్థితి, నాకేం చేయాలో అర్థం అవటం లేదు। ఈ యుద్ధం చేస్తే చివరికి మేం గెలుస్తాము వాళ్ళు గెలుస్తాము అన్నది నాకు తెలియట్లేదు, నా మనస్సంతా వికలమైపోయింది, ఏమీ అర్థం కావట్లేదు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నాను, కాబట్టి నేను నీ శిష్యుణ్ణి, నేను నీకు శిష్యరికం చేస్తున్నాను, నీ శిష్యుణ్ణి అవుతున్నాను, నేను ఏం చేస్తే మంచిదో అది నువ్వు నాకు చెప్పు, నన్ను శాసించు, నీకు శరణాగతుడిని నేను అని చెప్పేసి తన శరణాగతిని శ్రీకృష్ణ పరమాత్మకి తెలియజేసి తనని ఏం చేయాలో చెప్పమని చెప్పేసి ప్రార్థించాడు అర్జునుడు। అలా ప్రార్థించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో తన 11వ శ్లోకం నుంచి అర్జునుడికి గీతోపదేశం మొదలుపెట్టాడు। చెప్తున్నాడు, అర్జున, నువ్వు ఎందుకు ఇలాగా విచారిస్తున్నావు? బతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ పండితులు విచారించరయ్యా, ఏడవగోరిన వాళ్ళ గురించి నువ్వు ఏడుస్తున్నావు, కాబట్టి ఇదంతా అర్థం లేనిది। ఈ దేహానికి జీవాత్మకి ఉన్న సంబంధం ఏమిటో నీకు తెలియాలంటే చెప్తాను విను। ఈ దేహంలో ఉన్న జీవాత్మకి బాల్యం, యవ్వనం, ముసలితనం లేదా మరణం లేదా మరొక దేహాన్ని ధరించడం చాలా సహజం। ఎందుకంటే జీవాత్మ ఈ శరీరం విడవడం అంటే మనం పాత బట్టలు వదిలేసి, చిరిగిపోయిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు కట్టుకున్నంత సులభంగా తన జీవాత్మ అశిథిలమైనటువంటి శరీరాన్ని వదిలేసి
కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి ద్వంద్వాలు అనేవి ఉంటాయి. సుఖదుఖాలు, శీతోష్ణాలు ఇలాంటి వాటిని సమానంగా చూడాలి, వాటిని సహించగలగాలి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అవి స్థిరం కాదు, శాశ్వతం కాదు. ఆత్మ మాత్రమే శాశ్వతము. ఈ దేహము, శీతోష్ణాలు ఇవన్నీ శాశ్వతాలు కావు. ఈ జీవాత్మని ఏ పంచభూతాలు ఏమి చేయలేవు, అస్త్రశస్త్రాలు ఏమి చేయలేవు. ఒకవేళ ఎలా నువ్వు ఆత్మకి జన్మ మరణాలు ఉన్నాయని అనుకున్నా కూడా, పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించడం సహజం. అలాగే మరణించిన ప్రతి వాళ్ళు కూడాను తిరిగి వాళ్ళు చేసినటువంటి కర్మల కర్మల వాళ్ళ వాళ్ళు చేసిన కర్మల యొక్క ఫలితంగా తిరిగి జన్మని ఎత్తడం అంతే సహజము. ఇది తప్పింపలేనిది. కాబట్టి దీని గురించి నువ్వు విచారించకు. ఇంకా వేరే విధంగా చూసినా యుద్ధం అనేది క్షత్రియుడిగా నీ యొక్క స్వధర్మము. నీ ధర్మాన్ని నువ్వు చేయకపోయినట్టయితే నీ స్వధర్మాన్ని తప్పిన పాపం నీకు వస్తుంది. అంతేకాకుండా అపకీర్తి వస్తుంది. ఆ అపకీర్తి మరణం కన్నా కూడా బాధాకరం సుమా. నువ్వు ఇందాక అడిగావు, ఈ యుద్ధంలో మేం గెలుస్తామా వాళ్ళు గెలుస్తామా ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. చెప్తున్నాను విను. యుద్ధంలో ఒకవేళ శత్రురాజులు నిన్ను సంహరించినట్టయితే కనుక నువ్వు స్వర్గాన్ని అధిష్ఠిస్తావు, స్వర్గంలోకి వెళతావు. అలా కాకుండా ఒకవేళ గెలిచేవు అనుకుంటే రాజ్యసుఖాన్ని అనుభవిస్తావు. ఏదైనా నీకు లాభమే. కాబట్టి పద, యుద్ధం చేయి. ఈ జయాపజయాల గురించి ఆలోచించకుండా, సుఖదుఖాల గురించి ఆలోచించకుండా, లాభ నష్టాల గురించి ఆలోచించకుండా నీ యుద్ధం చేయి. యుద్ధం రాజులకి తెరిచినటువంటి స్వర్గద్వారం వంటిది. ఎంతో అదృష్టమైనటువంటి రాజులకు కానీ ఇటువంటి అవకాశం అస్తమాటు రాదు. కాబట్టి నువ్వు నీ యొక్క స్వధర్మాన్ని పాటించు. ఇవేమీ ఆలోచించకుండా, లాభ నష్టాలు కానీ సుఖదుఖాలు కానీ ఇవన్నీ ఆలోచించకుండా నువ్వు యుద్ధం చేస్తున్నట్టయితే కనుక ఎటువంటి పాపము నీకు అంటుకోదు అని చెప్పేసి చెప్పాడు. ఇదంతా సాంఖ్యం అంటారయా. ఇప్పుడు నీకు నిష్కామ కర్మయోగం గురించి చెప్తాను విను. ఫలితం కోరకుండా కర్మలను ఆచరించు. ఆ ఫలితం మీద నీకు అధికారం లేదు. భోగాల పట్ల ఆసక్తిని వదులు. జయాపజయాలు, సుఖదుఖాలు, కీర్తి, అపకీర్తి ఇటువంటి వాటన్నిటి మీద వైరాగ్యం పెంచుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పేసి, నిర్వర్తించు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అలా చెప్పంగానే అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు, అర్జున, శ్రీకృష్ణ, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎలా ఉంటాడు? అతని లక్షణాలు ఏమిటి? ఎలా నడుస్తాడు? ఎలా ప్రవర్తిస్తాడు? ఏం చేస్తూ ఉంటాడు? అతన్ని మనం ఎలా గుర్తించగలం? ఈ వివరాలన్నీ నాకు చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని చెప్తున్నాడు. అర్జున, స్థితప్రజ్ఞుడు అనేవాడు ఆత్మచేత ఆత్మలోనే తృప్తుడై మనసులోని కోరికలన్నీ సంపూర్ణంగా త్యజించి ఉన్నవాడు. అటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అతడు దుఃఖాలకి శోకించడు, సుఖాలు కలిగినప్పుడు ఆనందించడు, లేకపోతే సుఖాలపైన ఆశపడడు. అతనికి అనురాగం ఉండదు, భయం ఉండదు, కోపం ఉండదు. అటువంటి మునిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎవరైతే అన్ని విషయాల్లో రాగరహితుడై మంచి జరిగినా చెడు జరిగినా, అయితే ఇష్టమైన కష్టమైన ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందకుండా ఉంటాడో అటువంటి అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. భయపడినటువంటి తాబేలు తన అవయవాల్ని లోపలికి ముడుచుకున్నట్టుగానే ఇంద్రియ విషయాల నుంచి ఇంద్రియాలని జ్ఞాననిష్ఠుడు లోపలికి మరిగించుకుంటాడు. అటువంటి మరలించుకునేటువంటి యోగినే స్థితప్రజ్ఞుడు అంటారు. ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహించకపోయినట్టయితే ఇంద్రియార్థాలు తొలగిపోతాయి, అంటే ఇంద్రియ విషయాలు తొలగిపోతాయి. కానీ వాటిపైన ఆసక్తి మాత్రం పోదు. ఆ ఆసక్తి అలాగే మిగిలి ఉంటుంది. ఆ స్థితప్రజ్ఞుడికి పరమాత్మ సాక్షాత్కారం కలిగినందువల్ల అతనికి అటువంటి ఆసక్తి కూడా ఉండదు. ఆ ఇంద్రియ విషయాల మీద ఇంద్రియార్థాల మీద ఎటువంటి ఆసక్తి లేని అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అర్జున, ఇంద్రియాలు చాలా గొప్ప శక్తి కలిగినవయ్యా. అదంతా మనుషుడు వాటిని నిగ్రహించాలని ప్రయత్నించినా కూడా
వాటి మీద ఆసక్తి పోనంత వరకు అవి మనస్సుని ఇంద్రియార్థాల వైపుకి, ఇంద్రియ విషయాల వైపుకి లాక్కొని పోతూనే ఉంటాయా అని చెప్పేసి చెప్పాడు. కిందటి భాగంలో ఇంతవరకు అయింది. ఈ భాగంలో ఇంకా ఏం చెప్పాడన్నది తెలుసుకుందాం. ఓం శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. ఇప్పుడు 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఈ శ్లోకం యొక్క పద విభాగాన్ని చూద్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్య ఇంద్రియాణి యస్యేంద్రియాణి అవుతుంది. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది పద విభాగం. ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. తాని అంటే ఆ, సర్వాణి ఇంద్రియాలన్నిటినీ, సంయమ్య నిగ్రహించి, యుక్త సమాహితుడై అంటే యోగయుక్తుడై, ఆసీత ఉండవలను. ఆ యోగంలో కర్మయోగంలో ఉండాలి. ఎట్లా ఉండాలి? మత్పరః మత్పరాయణుడై అంటే నా ఎందే ప్రియము గలవాడే అంటే నన్ను ధ్యానిస్తూ, నన్ను కొలుస్తూ, నా గురించే ఆలోచిస్తూ ఉంటే, వశే స్వాధీనంలో, హి ఏమనా, యస్య ఎవరికి, ఇంద్రియాణి ఇంద్రియాలు అలాగ ఉండి ఎవరి అధీనంలో వాళ్ళ ఇంద్రియాలన్నీ ఉంటాయో, తస్య అతని ప్రజ్ఞ ఆత్మజ్ఞానం ప్రతిష్ఠిత స్థిరమగును అంటే అటువంటి అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి నా గురించే ఆలోచిస్తూ, నా యందు ప్రేమతో ఉండి, నన్ను కొలుస్తూ, నన్ను ధ్యానిస్తూ ఇంద్రియాలన్నింటినీ ఎవరైతే తన వశంలో ఉంచుకోగలుగుతారో అటువంటి అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ఇంద్రియములనన్నిటిని నిగ్రహించి హృదయమంత నాపై నుంచి యోగి ఉండవలెను. ఇంద్రియముల నెల్ల వశము చేసుకును నరుని ప్రజ్ఞ స్థితమంత్రు కుంతిపుత్ర. పద్యం మళ్ళీ ఇంకోసారి. ఇంద్రియములనన్నింటిని నిగ్రహించి హృదయమంత నాపై నుంచి యోగి ఉండవలెను. ఇంద్రియముల నెల్ల వశము చేసుకొను నరుని ప్రజ్ఞ స్థితమంత్రు కుంతిపుత్ర. ఈ శ్లోకం యొక్క భావం. కాబట్టి ఈ సాధకుడు అనేవాడు ఎవరైతే ఉంటారో, యోగి అనేవాడు ఎవరైతే ఉంటారో, యోగ సాధన చేసే అతను ఇంద్రియాలన్నింటినీ తన వశంలో ఉంచుకుంటూ నా యందు ప్రేమ గలవాడే అంటే నన్ను ధ్యానిస్తూ నాపైనే దృష్టి ఉన్నవాడే ధ్యానంలో కూర్చోవాలి. అలా ఇంద్రియాలని స్వాధీనం చేసుకునే వాడి యొక్క బుద్ధి మాత్రమే ఆ ధ్యానంలో, ఆ యోగంలో స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 62వ శ్లోకంలో చూద్దాం. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. ధ్యాయతః విషయాన్, ధ్యాయతో విషయాన్. పుంసః, ధ్యాయతో విషయాన్ పుంసః అవుతుంది. సంగః తేషు ఉపజాయతే, సంగస్తేషు ఉపజాయతే అవుతుంది. సంగాత్ సంజాయతే, సంగాత్ సంజాయతే అవుతుంది. కామః కామాత్ క్రోధః అభిజాయతే, కామాత్ క్రోధోభిజాయతే అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ధ్యాయతః అంటే చింతిస్తున్నా, విషయాన్ విషయాల గురించి ఆలోచించేటువంటి, పుంసః పురుషునికి, సంగః ఆసక్తి దేనిపైన, ఆ వాటిపై ఆ విషయాలపైన ఆసక్తి, ఉపజాయతే కలుగుతుంది. ఈ విషయాల గురించి ఈ ఇంద్రియ విషయాల గురించి ఆలోచించే మనుషులు ఎవరైతే ఉంటాడో అటువంటి అతనికి వాటి మీద ఆసక్తి పెరుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. సంగాత్ ఆ ఆసక్తి నుంచి సంజాయతే కలుగుతుంది. ఏం కలుగుతుంది? కోరిక కలుగుతుంది. కామః కోరిక, కామాత్ ఆ కామం నుంచి క్రోధః కోపం, అభిజాయతే కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా మనకు ఒక వస్తువు గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, మనకి ఆ వస్తువు కావాలి అనేటువంటి మనకి ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే అలా ఆసక్తి పెరిగిందో ఆ ఆసక్తి నుంచి ఆ వస్తువుని ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక నుంచి అంటే ఒకవేళ ఆ కోరిక మనకు నెరవేరకపోతే కనుక ఆ వస్తువు రావాలి అని అనుకున్నాం, అది రాలేదు. లేదా ఎక్కడి నుంచో డబ్బులు రావాలి నాకు అనుకున్నారు, రాలేదు. డబ్బులు అలా రాకపోతే ఏమవుతుంది? కోపం కలుగుతుంది. ఏదైనా ఒక పని చేయాలనుకున్నాడు, చేయలేకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కామాత్ కామం నుండి క్రోధ కోపం, అభిజాయతే కలుగుతుంది. అలాగా ఆ కోరిక నెరవేరకపోయినట్టయితే అతనికి ఆ మనిషికి కోపం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. విషయ ధ్యాసను పొందగా విషయములను శక్తి కలుగును, అట్టి ఆసక్తి నుండి ఇచ్ఛ కలుగును, అట్టి నా ఇచ్ఛ జరగకున్న కలుగును ఎచ్చగు కోపము మరీ. పద్యం ఇంకొకసారి. విషయ ధ్యాసను పొందగా విషయములను శక్తి కలుగును, అట్టి ఆసక్తి నుండి ఇచ్ఛ కలుగును, అట్టి నా ఇచ్ఛ జరగకున్న కలుగును ఎచ్చగు కోపము మరీ. ఇంద్రియ విషయాలనే చింతిస్తున్న భావం, ఇంద్రియ విషయాల్ని చింతిస్తున్నటువంటి పురుషుడికి వాటిపైన ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కోరిక పుడుతుంది. ఆ కోరిక నెరవేరకపోతే కోపం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు అన్నది తర్వాత ఈ 63వ శ్లోకంలో చూద్దాం. 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది శ్లోకం. ఈ శ్లోకం యొక్క పద విభాగం చూద్దాం. క్రోధాత్, ఇందాక శ్లోకంలో ఏం చెప్పాడు? కోపం కలుగుతుంది ఏం చెప్పాడు? క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః,
బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది పదవిభాగం. ఈ శ్లోకం యొక్క పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఈ 62వ శ్లోకానికి 63వ శ్లోకానికి మధ్య సంబంధం ఉందన్నమాట. 2 శ్లోకాలు కలిపి మనం చదువుకోవాలి ఒరిజినల్గాను. క్రోధాత్ అంటే కోపం నుంచి. ఇందాక చెప్పాడు కదా, ఏం చెప్పాడు? కోపం కలుగుతుంది, కోరిక నెరవేరకపోయినట్టయితే కోపం కలుగుతుంది అన్నాడు. ఆ కోపం కలిగితే కోపం నుంచి ఏమవుతుంది? ఆ కోపం వచ్చినట్టయితే ఏమవుతుంది? క్రోధాత్ కోపం నుండి భవతి కలుగుతుంది. ఏం కలుగుతుంది? సమ్మోహం, వ్యామోహం. వ్యామోహం అంటే అవివేకం, అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు కోపం రాగానే. అప్పుడు ఏమవుతుంది? ఆ అవివేకం నుంచి శృతి విభ్రమ. శృతి విభ్రమ అంటే ఉపదేశం, పెద్దలు చెప్పినటువంటి మంచి మంచి మాటలన్నీ మర్చిపోతాడు. ఏది మంచిది ఏది చెడుది అని చెప్పి గురువులు కానీ పెద్దలు కానీ మనకు ఉపదేశించుంటారు కదా, అవన్నీ ఈ అవివేకం వల్ల, బుద్ధినాశనం, అవివేకం వల్ల ఇవన్నీ మర్చిపోతూ ఉంటాడు. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కోల్పోయిన వల్ల ఆ స్మృతి విభ్రమ, మరుపు కలుగుతుంది. స్మృతి భ్రంశాత్, ఆ మరుపులో నుంచి అలా మర్చిపోతే బుద్ధినాశ, యుక్తాయుక్త వివేకం నాశనం, పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇది మంచిది ఇది చెడుది అని ఆలోచించేటువంటి వివేకం ఏదైతే ఉంటుందో ఆ వివేకం అతనికి పనిచేయదు. బుద్ధినాశాత్, అలా బుద్ధి నాశనం అయిపోతే ప్రణశ్యతి, పతనం అయిపోతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్పాడు? విషయాల మీద ఆలోచించేటువంటి పురుషుడు ఎవడైతే ఉంటాడో అతనికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి కలగంగానే ఆ విషయం అంటే దానిపైన ఒక కోరిక పుడుతుంది. ఆ ఫలానాది నాకు కావాలి అన్నటువంటి కోరిక. ఆ కోరిక నెరవేరకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? ఆ కోపంలో నుంచి అవివేకం పుడుతుంది, అంటే జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశించి ఏమవుతుంది? గురువులు పెద్దలు చెప్పినటువంటి ఉపదేశాన్ని మర్చిపోతాడు, అంటే తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడిపోతాడు అన్నమాట. మర్చిపోతాడు, మంచి అనేది మర్చిపోతాడు. అలా మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం నశించిపోతుంది. అలా నశించిపోతే ఏమవుతాడు? ఆ మనిషి పతనం అయిపోతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి అదే విషయం. ఈ శ్లోకంపై ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం. కోపం వచ్చినంతను కలుగనిక మోహము, మరిదాన మతి భ్రమము, భ్రమము కలిగినంత బుద్ధి నశించును, ఎట్టి బుద్ధి నాశము వలన మనుజుని నాశమగును. పద్యం ఇంకొకసారి. కోపమొచ్చినంతను కలుగునిక మోహము, మరి దానమతి భ్రమము, భ్రమము కలిగినంత బుద్ధి నశించును, అట్టి బుద్ధి నాశము వలన మనుజుని నాశమగును. కాబట్టి ఇది పద్యం. ఈ పద్యం పైన, ఈ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాం. ఇలా కోపం కలిగినందువల్ల వ్యామోహం వస్తుంది. ఆ వ్యామోహం వల్ల ఉపదేశం నుంచి మరుపు కలుగుతుంది. మరుపు నుంచి యుక్తాయుక్త వివేకం నాశనం అయిపోతుంది. ఆ వివేక నాశనం అయిపోతాడం వల్ల ఈ మనుషుడు అనేవాడు పతనం అయిపోతాడు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి మనకి విషయాల మీద ధ్యాస ఉండకూడదు. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఉన్నాయి కదా, వీటి మీద ఆసక్తిని తగ్గించుకోవాలి. ఒకేసారి ఆసక్తి పోదు, కానీ మెల్లిమెల్లిగా దాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకుని వాటిపైన నువ్వు కోరికల్ని, వాటి ద్వారా వచ్చే కోరికల్ని, కోపాన్ని, ఆ తర్వాత జరిగేటువంటి అవివేకాన్ని, మరుపుని, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోకుండా నువ్వు ప్రవర్తించాలి అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 64వ శ్లోకంలో చూద్దాం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చూద్దాం. రాగ ద్వేష విముక్తై తు అంటే విముక్తైస్తు అవుతుంది. విషయాన్ ఇంద్రియై చరన్, విషయాన్ ఇంద్రియైశ్చరన్ అవుతుంది. ఆత్మవశ్యై విధేయాత్మా, ఆత్మవశ్యైర్విధేయాత్మా అవుతుంది. ఆత్మవశ్యైర్విధేయాత్మా అవుతుంది. ప్రసాదం అధిగచ్చతి, ప్రసాదం అధిగచ్చతి అవుతుంది. ఈ పదాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. రాగ అంటే కోరిక, ద్వేషం అంటే యావగింపు, విముక్తై విడవబడినట్టి, తు కామాన్ కానీ, విషయాన్ విషయాలను, ఇంద్రియై ఇంద్రియాలతో, చరన్ భోగించువాడైన, ఆత్మవశ్యై తనకు లోబడినవి అయిన, విధేయాత్మ యోగయుక్తుడు, ప్రసాదం నిర్మలత్వం అంటే ప్రశాంతత, అధిగచ్చతి పొందుతాడు అని చెప్పేసి ఈ పదాలన్నిటికీ అర్థం. ఇప్పుడు ఈ పదాల పైన ఉన్నటువంటి ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. ద్వేష రాగములు వదలి విషయములను తన వశమగు ఇంద్రియముల, తాను విషయముల సుఖపడిన యోగి నిర్మల మనసున శాంతి పొందును చూడగ కుంతిపుత్ర. ద్వేష రాగములు వదలి విషయములను తన వశమగు ఇంద్రియముల, తాను విషయముల సుఖపడిన యోగి నిర్మల మనసున శాంతి పొందును చూడగ కుంతిపుత్ర. ఈ చెప్తున్నాడు. ఇంద్రియాలు ఎవరైతే వశంలో ఉంచుకుంటాడో అటువంటి సాధకుడు రాగద్వేషరహితుడై, అంటే వాటి మీద ఆసక్తి ఉండకూడదు, అలా అని చెప్పి వాటిని ద్వేషించకూడదు. అలా ఎవరైతే ఉంటాడో అటువంటి అతను ఇంద్రియాల ద్వారా విషయాల్ని గ్రహిస్తున్నా, అంటే ఇప్పుడు ఆహారం తీసుకుంటున్నా, గాలి పీల్చుతున్నా, ఏం చేస్తున్నా కూడా అతను ప్రశాంతతని పొందుతాడు. అతనికి యొక్క ప్రశాంతతకి భంగం కలగదు. అంటే ఇంద్రియాల వశంలో ఉంచుకోవడం ఒకటే కాదు, ఇంద్రియాల వశంలో ఉంచుకున్నా కూడా ఆ ఇంద్రియాల ద్వారా వచ్చే విషయాల్ని గ్రహించేటప్పుడు ఆ విషయాలపైన ఎటువంటి రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మన ఇంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా ఏవేవో పనులు మనం చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసినప్పుడు వాటి మీద రాగము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా ఏమన్నా విషయాల్ని మనం గ్రహిస్తున్నా కూడా అతనికి, ఆ యోగికి ప్రశాంతత భంగం కలగదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం. ఈ వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము, శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి.
శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం, శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.